స్వర్ణ మేడం గారు. సో స్వర్ణ మేడం గారు వాళ్ళ అబ్బాయి కూడా వచ్చారు. ఒకసారి నాతో పాటు పైకి రండి ప్లీజ్. ఒకసారి అండి, ఒకసారి ప్లీజ్. గ్రేట్. సో ఎన్నో మంచి సినిమాలు చేయడం కాదు, మేడం వాళ్ళ అబ్బాయి అండి. సో తను కూడా ఈరోజు ఒక కళాకారుని ఇంట్లో ఒక కళాకారుడు పుడతాడని, సో తను ఒక ఏదో సాఫ్ట్వేర్ ఇంజనీర్గానే వర్క్ చేసినట్టు ఉన్నారు. సో కానీ ఒక నృత్యం చేసే చోట సంగీతం అనేది ఉంటుందని నిరూపించడం కోసం మేడం గారు ఒక కొరియోగ్రాఫర్ అయితే, మేడం వాళ్ళ అబ్బాయి ఒక మ్యూజిక్ డైరెక్టర్గా మన ముందుకు రాబోతున్నారు. ఒక్కసారి ఎవరిబడి క్లాప్ దెన్ ప్లీజ్. భవిష్యత్తులో అబ్బాయి ముందుగా వెళ్ళి ఒక అద్భుతమైన మ్యూజిక్ డైరెక్టర్గా మరో ఏఆర్ రెహమాన్లో మనకు ముందుకు రావాలని మనమందరూ కూడా మన అనంతపురం తరఫున ఆయనకు అబ్బాయికి ఆశీర్వదిద్దాం. సో అవకాశాలు తప్పకుండా వస్తాయి. ప్రయత్నం అనేది చాలా ముఖ్యం. సో మీలో ఉన్నటువంటి ఆ యొక్క కంపోజిషన్ అనేది చాలా ముఖ్యం. ఒక పాట నుంచి ఒక పాట కంపోజ్ చేసే డైరెక్టర్లు ముందు మనం ఉండాలి అంటే మీకున్నటువంటి మీ ఓన్ నాలెడ్జ్తో మీరు ఇంకా బాగా ముందుకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సో నాకు ఒక చిన్న క్వశ్చన్తో మిమ్మల్ని పైకి పంపించాను. సో మేము 5-10 నిమిషాల్లోనే మేడం గారి గురించి మేము ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. సో అమ్మగా మీ మదర్ చేసిన కొరియోగ్రఫీలో ఎన్నో అవార్డ్స్ తెచ్చుకున్నారు. సో మీ అమ్మ గురించి ఒక్క మాట మా కోసం ప్లీజ్. మీరు చెప్పినట్టు మ్యూజిక్ చేస్తున్నాను ఇప్పుడు. సో నా కెరియర్లో ఇఫ్ ఐ హ్యావ్ టు రీచ్ అప్ టు సమ్వన్ ఇట్స్ హర్. ఎందుకంటే తను నాకు ఒక లెగసీ పెట్టింది. ఇప్పుడు నేను నన్ను రీచ్ అవ్వాలంటే ఇట్స్ అ వెరీ హార్డ్ థింగ్. సో ఐ కాంట్ సే మోర్ దెన్ దట్. షీ హాజ్ సెట్ లిమిట్స్ ఫర్ మీ బేసిక్లీ. సో నేనేమనుకుంటున్నానంటే, మీరు ఏదైనా ఒక మంచి సినిమా మ్యూజిక్ డైరెక్టర్ మ్యూజిక్ చేస్తే, స్వర్ణ మేడం గారు కొరియోగ్రాఫ్ చేస్తే ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అయితే చూడాలని హ్యాపీగా ఉంది మేడం గారు. సో థ్యాంక్ యూ సో మచ్. మీరు మీ అబ్బాయి గురించి ఎందుకంటే మీకు అవకాశం ఉంటే ఖచ్చితంగా సంగీతం ఈయన ఉండాలా, మీరే డాన్స్ చేయించాలా. అంటే మేడం గారు అనుకుంటే అది పెద్ద కష్టమైన విషయమే కాదు నాకు తెలిసినంత వరకు. కానీ మీ అభిప్రాయం? కానీ వాడు నా ఇన్ఫ్లుయెన్స్ కానీ ఏది వాడుకోవడం ఇష్టం లేదన్నాడు. సో వాడు తెచ్చుకున్న ఫస్ట్ మూవీ ఇప్పుడు పెద్ద సినిమా చేస్తున్నాడు. దానికి కూడా స్వర్ణ మాస్టర్ కొడుకని ఎవరికి తెలీదు, ఇప్పుడు మీకు తప్ప ఎవరికి తెలియదు. వాడు గెలిచాక స్టేజ్కి ఎక్కి స్వర్ణ మాస్టర్ కొడుకు అని చెప్పుకుంటాడంట. సో ఐ ఫీల్ వెరీ హ్యాపీ. ఎందుకంటే నేను ఎలా వచ్చాను ఇండిపెండెంట్గా, వాడు అలాగే రావాలని కోరుకుంటున్నాడు. ఒకరి సపోర్ట్తో రావడం గొప్ప కాదండి, ఎవరు సపోర్ట్ లేకుండా. అంటే ఇండస్ట్రీలో ఇంతమంది శేఖర్ కమల దగ్గర నుంచి అందరు సింగిల్ కార్డ్సే నేను చేసింది. ఎవరికి దగ్గరికి వెళ్ళినా వాడికి ఏదో అవకాశం ఇస్తారు. ఆడొకటే అన్నాడు, నన్ను ఇండిపెండెంట్గా రాని, నీ కొడుకుగా వద్దన్నాడు. నేను నిజంగా గ్రేట్గా ఫీల్ అవుతాను. నాకొక్కడే వాడు ఒక్కడిగా ఎదుగుతాడని నమ్మకం నాకుంది. మేడం చాలా నిజమైన మాట చెప్పారు. ఎందుకంటే ఒకవేళ మీరు రికమెండ్ చేసినా కూడా ఏదో ఒక సినిమా వరకు ఛాన్స్ ఉంటుంది. వాడి స్కిల్స్ బయటకు రావండి. ఇప్పుడు వాడుగా తెచ్చుకోవాలంటే వాడి స్కిల్స్ చూసే ఇస్తారు. ఇప్పుడు చేసే పెద్ద సినిమా కూడా వాడి స్కిల్స్ చూసే ఇచ్చారు. ఇప్పుడు తమిళ సినిమా కూడా ఒకటి వచ్చింది, నేనని ఎవరికి తెలియదు. సో వాడు అలాగే వెళ్తున్నాడు. బ్లెస్ చేద్దాం, అందరం కలిసి బ్లెస్ చేద్దాం. మీ బ్లెస్సింగ్స్ అలాగే ఉండాలి, మా అందరి బ్లెస్సింగ్స్ ఉంటాయి ఖచ్చితంగా. తర్వాత నెక్స్ట్ నాకు వాడికి పోటీ డెఫినెట్గా. వాడి సినిమాకి నేను కొరియోగ్రఫీ ఖచ్చితంగా. ఆ అబ్బాయి ఫస్ట్ మ్యూజిక్ డైరెక్ట్ చేసే సినిమా మన అనంతపూర్లోనే ఫంక్షన్ జరగాలి. యా తప్పకుండా చేస్తాను. సో ఇంతమందిని చూసాక నాకు ఒక ఇన్స్పిరేషన్ వచ్చింది. డెఫినెట్గా నేను నెక్స్ట్ మూవీ ఏదైనా ప్లాన్ చేసి ఇందాకే రంజిత్తో చెప్పాను, అనంతపూర్లోనే చేస్తాను. సో అనంతపూర్లో ఎవరైతే మీరు కళాకారులు అనుకున్న అందరిని కూడా నేను వాడుకుంటాను. అందరికి థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ బాబు. థ్యాంక్స్ అ లాట్. గాడ్ బ్లెస్ యూ. సో మరి రెడీగా ఉన్నారు. ఏ